విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహారంపై దళిత మహిళా ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ సంపాదకులు వివి రమణమూర్తికి విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ తనకు లేని అధికారాల్ని కట్టబెట్టుకుని చట్టవిరుద్ధంగా నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చట్టవిరుద్ధంగా ఉన్నాయని, దానిని వ్యతిరేకిస్తూ శనివారం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్యవాదులంతా భగ్గుమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా శ్రీలేఖ నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడేలా అందులో సారాంశముందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవాలు వెల్లడి చేసే హక్కు ఉందని, ఆమె పంపిన చట్టవిరుద్ధమైన ఈ నోటీసు మాత్రం దానిని నిరాకరిస్తోందన్నారు. విశాఖలో అనేక భూముల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని, నిత్యం పత్రికలు, ఛానళ్లు వాటిని వెలుగులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు. ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసు ప్రకారమైతే వాటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం దృష్టికి, ప్రజలకు తెలియచేయకూడదా అంటూ వారంతా ఎద్దేవా చేశారు. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అని వారంతా ప్రశ్నించారు. నోటీసుల్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్లతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా నోటీసులు పంపిన ఆమెపై చర్యలు తీసుకునేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కన్వీనర్ న్యాయవాది కె పద్మ, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డెంకాడ ఆనంద్, ఏపీడబ్ల్యూజే నాయకులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎంఆర్ఎస్ వర్మ, ఏపీ జర్నలిస్టు సంఘం నాయకులు ఈఎన్ఎస్ బాలు, భీమ్సేన్వార్ నాయకులు డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్, టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ వివి గిరి, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధి మాస్టర్ కిషోర్, కాంగ్రెస్ నాయకులు సోడదాసి సుధాకర్, చైతన్య మహిళా సమైక్య నాయకులు లలిత, భారత నాస్తిక సమాజం ప్రతినిధులు జె శ్యామల విజ్ఞానంద్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రెసిడెంట్ వెంకటలక్ష్మి, అరుణోదయ ప్రతినిధి బాలనాగమ్మ, ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వాల్మీకి నాగరాజు, విదసం బూసి వెంకట్రావు, ముదపాక భూ బాధితుల సంఘం ప్రతినిధి నీలాపు రమణ, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడం గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయమైనది. ఇది మొత్తం కూడా చట్ట ఉల్లంఘన. ఇది మొత్తం భావప్రకటన స్వేచ్ఛ మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి. ప్రజల వెనక కళ ఉంది, కళ వెనక జనం ఎప్పుడు ఉంటారు. ఈ రోజు ప్రజల వెనక ఉన్న ఆ కళాన్ని కాపాడుకోవడం అనేది ప్రజల యొక్క బాధ్యత. ఈ రోజు ముదపాక రండి, లేకపోతే ముదపాక భూములకు సంబంధించిన దాంట్లో ఎవరైనా పత్రికా మిత్రులు లేదా ప్రజాస్వామికవాదులు ఒక బృందంగా రండి. మొత్తం కూడా ఎంత ఆవేదన, ఎంత కష్టమో, వాళ్ళ యొక్క ఎంత కన్నీళ్లు మనందరం కూడా చూస్తాము. దాని అందరూ కూడా ఈ రోజు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు, నిర్భయంగా చెప్పినందుకు డెక్లరేషన్ రద్దు చేస్తా, మీకు పత్రికను మూసేస్తానంటే చెప్పకుండా దాన్ని ఆపివేయడమే ఇది భావ ప్రకటన మీద స్వేచ్ఛే. కాబట్టి ఈ స్వేచ్ఛ ఇట్లా చేయటాన్ని ఆమెకు హక్కు లేదు. ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక రెవెన్యూ అధికారిగా, తను ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది మొత్తం కూడా వాళ్ళ మీద హక్కుల మీద దాడి చేయడం అనేది అన్యాయమైనది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో మిత్ర సంఘాలన్నీ కూడా, భాగస్వామి సంఘాలన్నీ కూడా పాల్గొంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అందరూ కూడా మాట్లాడతారు.